ఓం గణేశాయ నమః. యక్ష ప్రశ్నలో 4వ భాగం. చాలా శ్రద్ధగా వినండి. నేను చెబుతున్నవి కాదు, భారతంలో ఉన్నవే నేను చెబుతున్నాను, కల్పించి ఏమీ చెప్పటం లేదు. కాబట్టి మీకు కొద్దిగా ఇష్టపూర్తంగా వింటారని కొద్దిగా నా సొంత వాక్యములతో మీకు తెలియజేస్తున్నాను. తర్వాత యక్షుడు అడుగుతున్నాడు, నిత్య ఫలప్రదాయమగ ధర్మం ఏమిటి? అది నిత్యము మనకి వరంగా ఇచ్చే ధర్మం ఏమిటి అంటే అహింస. అది అహింస. ఒకరిని మనము నోటితో దుర్భాషలాడతాము, అలా చేస్తే తను జీవించినంతకాలం మనం కనిపించగా ఈతను నన్ను పలాని మాటతో హింసించాడు అని అతను జీవితాంతం మనం కనపడ్డప్పుడల్లా అతని మనసులో మనము ఉంటాం. అది అతని మనసును హింసించినట్టే ఒక లెక్క. తర్వాత ప్రాణులు ఉంటాయి. ఈ భూమి మీద అనేకమైన జీవరాశులు ఉన్నాయి. వాటిని మనము దండించకుండా మరల వాటిని చంపి మనము ఆహారంగా స్వీకరించటం, ఇది కూడా హింస కిందే వస్తుంది. ఇవన్నీ చేయకుండా ఉంటే వాడే అహింసావాది. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా అహింసా మార్గాన్ని బోధించాడు. కానీ ఒకానొక సమయంలో తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుందని కూడా భగవానుడు చెప్పాడు. అది తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, దుఃఖభాగులు కాకూడదని నన్నచో ఏమి చేయవలను? అది దుఃఖభాగులు కాకూడదనిచో ఏమి చేయవలను? ధర్మరాజు చెబుతున్నాడు, మనసు నదుపులో చేసుకొనవలను. అది దుఃఖానికి కష్టానికి మనము లొంగిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మన మనసుని అదుపులో చేసుకోవాలి. అది ఎలాగంటే, ఇప్పుడు మనం ఉంటాము, నలుగురిలోకి వెళుతాము. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన స్థితి కన్నా మన ప్రక్కన ఉన్నతను మనకన్నా ఎక్కువ అంతస్తులో ఉండవచ్చు, చక్కని దుస్తులు ధరించవచ్చు. అతన్ని చూసి మనము ఈర్ష్యపడి మనకన్నా అతను బాగా సంపాదించాడు అని దేవుడు మనకెందుకు ఇలా ఇవ్వలేదు, మన బతికెందుకు ఇలా బతికాడని మనం అనుకోకుండా ఉండటమే మనసును అదుపులో చేసుకునటం. ఇది అందరి వల్ల కాదు, కానీ ఆచరిస్తే మంచిదని నా ఉద్దేశం. తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, నశించినది ఏది అన్నాడు. సత్సాంగత్యం, నశింపు లేనిది. ఏంటంటే మంచి మిత్రులని ఉంచుకోవటం, మంచి ఉపన్యాసాలు వినటం, మంచి బోధనలు వినటం, మంచి గురువును ఆశ్రయించటము, ఇలాంటివి సత్సాంగత్యాలు. తర్వాత యక్షుడు అడుగుతున్నాయి, ఇష్టార్థ పూర్తుడెవరు? ఇష్టార్థ పూర్తుడంటే తన కోరికలతోనే జీవితాన్ని ఎలా మార్చేవాడు ఎవరు అని అడిగాడు. మానరహితుడు అంటే మనిషిగా పుట్టినవాడు. తర్వాత యక్షుడు అంటున్నాడు, శోకరహితుడు ఎవరు? శోకము లేకుండా అంటే బాధ లేకుండా బ్రతికగలిగిన వాడు ఎవరు? అలా ఉండగలిగేవాడు అర్హత ఏమిటి అని అంటే అప్పుడు క్రోధము లేనివాడు. ధర్మరాజు చెప్పాడు చక్కగా, మనసులో కోపము లేనివాడు ప్రశాంతంగా బ్రతకగలడు అని చెప్పాడు. తర్వాత యక్షుడు మళ్ళీ అడుగుతున్నాడు, ధనికుడొకటే ఎట్లు? ధనికుడు అంటే ఒక సంపన్నమైన వాడు అవటం ఎలాగూ అని అంటే కామరాహిత్యము వలన. అది కోరికల్ని అదుపులో పెట్టుకుంటే మనము ధనవంతుడు అవుతాం. ధనవంతుడు అంటే ఒక సంపాదించడమే కాదు, నలుగురిలో గొప్ప వ్యక్తి అని అనుకునేటట్లు మనము మెలగటం. అంతేగాని ఒక కోట్లు సంపాదించిన వాడు ధనవంతుడు అని అనటం అసంభవం. మన కోరికల్ని అదుపులో పెట్టుకున్నప్పుడే మనము ఒక గొప్ప వ్యక్తిగా
మనం భావించగలుగుతాం అని ధర్మరాజు చెప్పాడు. తర్వాత యక్షుడు సుఖవంతుడొకటకు కావాల్సినది ఏమిటి? సుఖవంతుడిగా, అది మంచి సుఖంగా తన జీవితం, అమ్మయ్య ఈ సుఖము నాకు ఆ దేవుడిచ్చాడు, ఆ దేవునికి శతకోటి వందనాలు అని అనుకునేది ఎప్పుడు అంటే లోభము లేకపోవటము. లోభము అంటే ఆశ. ఆశ లేకపోతే చక్కగా సుఖంగా ఉండగలుగుతాడు. ఎదుటివాడు వాడు కారు కొనుక్కున్నాడు, నాకు ఆ దేవుడు ఇవ్వలేదు, కారు కొనే స్తోమత నాకు ఇవ్వలేడు, మన మాట్లాడని మనతో ఎప్పుడు శత్రువుగా ఉండే వాడికి ఇస్తున్నాడు, మనకి ఇవ్వలేదు ఆ సంపాదన అని ఇలా ఆలోచించే మనుషులకి ఇక సుఖంగా ఉండలేడు. ఇలా వాడి జీవితం ఇట్ట ఎల్లమారి పోవటమే. అది ఒక మనిషిలో కానీ ఒక ఆడ మనిషిలో కానీ ఉంటే వాళ్ళ వేదన చెప్పరానిది. తర్వాత ప్రపంచం కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడిగాడు. అజ్ఞానం, అంతే కదా, అజ్ఞానంతోనే బ్రతుకుతున్నాం. ఏంటి అజ్ఞానం అంటే మనము పుట్టిన దగ్గర నుండి పసితనము నుండి తింటున్నాము. తల్లి దగ్గర తల్లి మనని ప్రేమగా పెంచుతుంది. తర్వాత ఒక కౌమార దశ వచ్చినాక వివాహం చేసిద్ది. ఆ వివాహం చేసినాక ఆ భార్యని పోషించడానికి మనము బయటికి వెళ్ళి ఏదో ఒక వృత్తి చేసి ఆ భార్యని పోషించాలి, నగదు తీసుకొచ్చి. తర్వాత పిల్లలు, నా భగవంతుడిచ్చిన పిల్లల్ని వాళ్ళని పెంచి పోషించాలి. ఇదంతా అజ్ఞానమే కదా. అసలు నిజము తెలుసుకున్నవాడు ఈ సంసార కోపంలో పడడు, అంతే కదా. కానీ సంసారం అనేది ఆ దేవుడిచ్చిన పవిత్రమైన కార్యం. తర్వాత యక్షుడు మరలా అడుగుతున్నాడు, యజ్ఞము ఏ విధంగా నశించను? ధర్మరాజు చెబుతున్నాడు, దక్షిణ లేకపోవటం వలన. యజ్ఞము అంటే గొప్ప గొప్ప రాజులు ఏం చేస్తారంటే యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయటం అంటే అగ్నిదేవుని ఆహ్వాన చేసి ఆ అగ్నిదేవునికి గోక్షేరము, నెయ్యి ఆ అగ్నిలో సమర్పిస్తే ఆ అగ్నిదేవుడు తీసుకుని వెళ్ళి మన వాయుదేవుని రూపంలో ఆకాశమునికి అందిస్తే ఆ ఆకాశము ఆ మేఘాల రూపంలో వాటిని సేకరించి మరలా మనకు వర్ష రూపాన మనకి పంటలు పండటానికి, తిండి గింజలకి, ఇతర వనరులకి సహాయం చేస్తుంది. కాబట్టి యజ్ఞము చేయటం వల్ల ఇలా ఇవన్నీ వస్తాయి. కానీ అది నశించటం అంటే దక్షిణ లేకపోవటమే. దక్షిణ అంటే చెయ్యాలి అనే సంకల్పం లేకపోవటం వల్లనే ఇప్పుడు ఆ యజ్ఞాలు చేసే వ్యక్తులు లేరు, దాన్ని ప్రోత్సహించే మనుషులు లేరు. అందుకే ఈ లోకం ఇలా చచ్చి ఉన్నది. తర్వాత శ్రాద్ధ సమయం ఏది? శ్రాద్ధ సమయం అంటే మంచి ముహూర్తము అంటే ఏమిటి అన్నాడు. అప్పుడే ధర్మరాజు వెంబటే బ్రాహ్మణాగమనమయ్యే వేళయే శ్రాద్ధ సమయం. అది ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చినప్పుడే అది మంచి ముహూర్తము అని ధర్మరాజు వినయముగా చెప్పాడు. ఇంకా ఆ యక్షుడు ఇంకా ఆనందించి ఇంకా ఈయన్ని పరీక్ష పెట్టాలి అని ఇంకా అడుగుతూనే ఉన్నాడు. యక్షుడు అడుగుతున్నాడు, అన్నము, జలము, దిక్కు, విషము అంటే ఏమిటి అని అడిగాడు. భూమియే అన్నము. అప్పుడే ధర్మరాజు సంకోచించకుండా, భూమియే మనము తినే ఆహారం, అంతే కదా. మన భూమి నుండే మనకి అన్ని పదార్థాలు వండు వస్తున్నాయి. గగనమే జలము, అంతే కదా. గగనం ఆకాశం అంతా జలంతో నిండితేనే కదా, ఆ జలము వర్షరూపేణ పడితేనే కదా భూమి మీద మనకి పంటలు పండుతున్నవి. తర్వాత సత్పురుషులే దిక్కు. సత్పురుషులు అంటే మంచి ఋషులు, యజ్ఞాలు యాగాలు చేసే ఋషులే దిక్కులు. బ్రాహ్మణ ధనమే విషము. అది
ఇప్పుడు 4 దిక్కులన మహాయోగులు తపస్సు చేయటం వల్లే మనం ఈ భూమి ఎలా నిలబడగలుగుతున్నది. తర్వాత బ్రాహ్మణుడి ధనం అపహరించటం, అతన్ని దగ్గర బెదిరించి తీసుకోవటమే పెద్ద విషయం అంట. విషయం అంటే మనం ఏదో త్రాగక్కర్లేదు. ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడి ధనము మనం అపహరిస్తే అది పెద్ద విషయంతో సమానము అని ధర్మరాజు బోధించాడు. తర్వాత యక్షుడు ధనం అంటే ఏమిటి అన్నాడు. ధర్మరాజు ఎమ్మటే చెబుతున్నాడు, బాహేంద్రములైన నేత్ర సూత్రాదులను నియమించుట. అది ధనం అంటే ఒక డబ్బే కాదు, అదృష్టం. అది ఏంటంటే మనకి కనబడే కళ్ళు చూడటానికి కళ్ళు, సూత్రాదులు చెవులు, ఇంకా మిగతావి నాలుక, మాట్లాడటానికి నోరు, పని చేయటానికి చేతులు, ఇంకా నడవటానికి కాళ్ళు, ఇవన్నీ ఇవ్వటమే ఆ దేవుడు ఇవ్వటే మనకు పెద్ద ధనముతో సమానం. అంతే కదా. మనం కాళ్ళు లేకపోతే మనము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కదా. అలాగే చేతులు లేకపోతే మన సొంతగా మనం ఏ పని చేసుకోలేం, ఇతరుల మీద ఆధారపడి ఉండాలి కదా. అలాగే కళ్ళు లేకపోతే ఒక గుడ్డివాడిగా మనం బ్రతకగలమా? బ్రతకలేము, అసంభవం. అలాగే నోరు లేకపోయినా అంతే. మాట లేకపోయినా మన భావాలను ఎదురువారికి చెప్పాలంటే ఒక యాగం లాంటిది కదా. అందుకే ధర్మరాజు ఆలోచించి ఈ విధంగా చెప్పాడు. తర్వాత యక్షుడు మళ్ళీ సంతోషించి మళ్ళీ అడుగుతున్నాడు, క్షమ అనగానేమి? ధర్మరాజు మళ్ళీ చెబుతున్నాడు, శీతోష్ణాతి ద్వంద్వములను సహించుట. అది క్షమము అంటే ఓర్పు. ఓర్పు అంటే ఏంటి అంటే చలిలో కానీ, ఉష్ణములో కానీ, లేక వర్షములో కానీ, అన్ని వాతావరణంలో మనము బ్రతకగలగటమే క్షమ అని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణగా ధర్మరాజు అన్యాయంగా జోదము ఆడి వారిని అన్యాయంగా అడవుల పాలు చేసింది. ఆయన ఒక రాజ్యానికి రాజుగా ఉండవలసిన ధర్మరాజు ఏమిటి ఆయనకి ఈ అరణ్యాల్లో పడి ఎండ గనక, వాన కనుక, వర్షం అనక, చీకటి అనక, వెలుగున అనక అడవుల పాలయ్యి సంచరించడం ఏమిటి? ఇది ఆయన శాపమే కదా. తర్వాత మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు, సిగ్గు అనేది లేనిది ఏది? సిగ్గు అంటే ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు చేయరాని పనులను నెడముగా ఉండట. మరి సిగ్గు అనేది ఇంకా 5వ భాగం త్వరలో తెలియజేస్తాను.